హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు మరొక శుభవార్త. గ్రామ సచివాలయానికి సంబంధించి తాజాగా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 4000 ఈ యొక్క వేకెన్సీ అనే భర్తీ అయితే అవబోతున్నాయి. ఆగస్టు 10వ తారీఖున మనకు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకునేందుకు చివరి తేదీగా ఉంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన దరఖాస్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ కూడా దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఓకేనా. సెప్టెంబర్ 1st వీక్న ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి అంటున్నారు. హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ డేట్కి 3 రోజుల ముందు మనకు అందుబాటులో అయితే వస్తాయంట. ఈ యొక్క హార్టికల్చర్ పోస్టులు మొత్తం 4000 కదా. వీటికి ఏజ్ లిమిట్ చూస్తే 18 నుంచి 42 ఏళ్ళు అనేది 1/7/2019 నాటికల్లా ఉండాలి అని చెప్పి అంటున్నారు. స్కేల్ పే విషయానికి వచ్చినట్లయితే 14,600 నుంచి 44,870 అనేది ఉండడం జరిగింది. ఈ 4,000లో 250 పోస్టులు అనేవి ఎవరైతే మనకు షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వారికి సంబంధించిన అభ్యర్థులతోనే భర్తీ అనేది చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తూ ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ చూసినట్లయితే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ నుండి ఏపీకి మైగ్రేట్ అయ్యి వచ్చిన వారు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత అందిస్తాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా బీఎస్సీ హార్టికల్చర్ 4 years కోర్స్ అని కంప్లీట్ చేసిన వారు కానీ, లేదంటే బీఎస్సీ హాన్స్ కంప్లీట్ చేసిన వారు కానీ ఈ పోస్ట్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. లేదంటే 2 years డిప్లొమా హార్టికల్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్న వారు కూడా ఈ వేకెన్సీస్కి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకు ఈ యొక్క వేకెన్సీ అన్నింటినీ కూడా చూస్తే 80% అనేది లోకల్ క్యాండిడేట్స్ చేత భర్తీ అనేది చేస్తారు. మిగిలిన 20% వేకెన్సీస్ని లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులచే మనకు హెవీ కాంపిటీషన్ మధ్య వీటిని భర్తీ అనేది చేస్తారు. 2 June 2014 నుంచి 1 June 2019 వరకు ఎవరైతే తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చేసారో, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో వీరు కూడా ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం ఉంది తప్ప డైరెక్ట్గా మనకు ఎవరైతే ఇప్పుడు వరకు కూడా తెలంగాణలో ఉండి ఈ పోస్టులకి నాన్ లోకల్కి అప్లై చేద్దామంటే కుదరని పని. ఓకే. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వచ్చిన వారికి మాత్రమే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 ఏళ్ళు అనేది వయో పరిమితిగా ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ వారికి బీసీ వారికి కూడా 5 years అనేది అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 10 years అనేది ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు ఈ యొక్క హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంపీఓస్ గాను, ఎంఐఓస్ గాను, ఫీల్డ్ కన్సల్టెంట్స్ గాను ఎవరైతే మనకు వర్క్ అనేది చేస్తున్నారో వారికి 5 years అనేది అప్పర్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఈ యొక్క విషయాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అండ్ తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క ఫీజు విషయం గురించి ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, బీసీ వారికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. కానీ ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 రూపీస్ అయితే ఉంది. ఆల్ అదర్ కేటగిరీ వారికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది 200, ప్రాసెసింగ్ ఫీజు 200. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా సరే మిస్టేక్స్ కనుక చేసినట్లయితే తిరిగి కరెక్ట్ చేసుకోవడానికి 100 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు ఒక రాత పరీక్షను కండక్ట్ చేస్తారు. ఆ యొక్క రాత పరీక్షలో మనకు వచ్చిన మార్కుల ఆధారంగా వీటిని భర్తీ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్రెడీ ఎవరైతే మనకు డిపార్ట్మెంట్లో వర్క్ అనేది ఎంపీఈఓస్ గాను, ఎంఐఓస్ గాను, ఫీల్డ్ కన్సల్టెంట్, కాంట్రాక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ అనేది చేస్తున్నారో వీరందరికీ కూడా ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి 50 marks అనేది వెయిటేజ్ అనేది కూడా ఇస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. వీరు కండక్ట్ చేసిన రాత పరీక్షలో చూసినట్లయితే ఎస్సీ వారికి 35%, ఎస్టీ వారికి 30%, బీసీ ఓసీ వారికి 40% స్కోర్ అనేది రావాలని చెప్పి తెలపడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు వేకెన్సీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఎగ్జామ్ అనేది చూసినట్లయితే ఏ విధంగా ఉందంటే జనరల్ స్టడీస్ నుంచి 50 marks అనేది రావడం జరుగుతుంది. 50 minutes అనేది టైం అనేది ఇస్తారు. అంతేకాకుండా ఈ యొక్క హార్టికల్చర్ సంబంధించి ఏవైతే మనకు సిలబస్ అనేది మనం కోర్స్ టైంలో కంప్లీట్ అనేది చేసుకున్నామో వాటికి సంబంధించి 100 questions అయితే రావడం జరుగుతుంది. 100 marks అనమాట. ఓకే. వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఆ యొక్క సిలబస్ని చదువుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్కి సంబంధించి ఎటువంటి సిలబస్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇది మనకు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆ టాపిక్స్ని మెన్షన్ చేయలేదు. కాకపోతే ఈ యొక్క హార్టికల్చర్ సంబంధించి మీరు ఈ యొక్క టాపిక్స్ని చదువుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రతి ఫ్రెండ్కి తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.